గది తెలియకుండా నువ్వు నోటీసులు ఇచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేసి అనగారిన వారు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఇలా రాజ్యాంగం ప్రకారం ఇలా నువ్వు ఒక డీసీసీ అధ్యక్షునిగా కూర్చున్నావు. బలహీన వర్గాల మేము సంతోషపడ్డాం నిన్ను చూసి. కానీ నువ్వు నోటీసులు ఇచ్చింది ఎవరికి? నేను ఫోన్ చేసి మన పార్టీ నువ్వు జిల్లాకు అధ్యక్షుని అయితే నేను నా ఊరికి ఒక పెద్దతానం తోసి కాంప్లెంట్ సద్దుమనగాలని నీ లెటర్ ప్యాడ్ మీద ఎవరికి లెటర్ ప్యాడ్ బయటకి ఎట్లా వచ్చిందంటే నీ నోటితోటి నువ్వే మన సంభాషణలో ఒప్పుకుంటే నా పిఏ చేసిండని ఆ పిఏను సస్పెండ్ చేయకుండా దాని లెటర్ ప్యాడ్ను ఎవరైతే పెట్టారో వాళ్ళని సస్పెండ్ చేయకుండా అందులో నువ్వు షోకేజ్ నోట్ నేను ఇచ్చిన సంభాషణలో నేను మాట్లాడుతీవి. హరివర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, సురేందర్ గాడ్ అంటివి ఒక భాష మాట్లాడే పద్ధతి పరువు జిల్లా అధ్యక్షునిగా సహనం కోల్పోయి నువ్వు ఆ బాధ్యతారహంగా మాట్లాడి నీకు షోకేజ్ నోటీసులు ఇస్తాడుగా. నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దగ్గరికి పోయి నేను కంప్లైంట్ ఇప్పటిదాకా ఏదో అనుకున్నా, ఏదో మన ఇంట్లో కుటుంబం లేక పిలిచి మాట్లాడితే సద్దు మనుగుతుంది అనుకున్నా. కానీ నువ్వు నాకు క్రమశిక్షణ కమిటీ ఇచ్చే అధికారం ఏ జిల్లా డీసీసీ అధ్యక్షునికి లేదు. అది తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టను కించపరిచే విధంగా నువ్వు కాంగ్రెస్ పార్టీని విధి విధానాలు తెలుసుకోకుండా ఎవరికి పడతాలకు నోటీసులు ఇచ్చి షోకేజ్ నోటీస్ అంటే చిత్తు కాగితం కాదు వజ్రేశాన. కాంగ్రెస్ పార్టీలో షోకేజ్ నోటీస్ అంటే ఒక బాధ్యత గల దానికి ఇరు వర్గాలను కూర్చొని విధంగా షోకేజ్ నోట్కి విలువ ఉంటుంది. ఎవరికి వాడతారికి ఎవరు వాడితే వాళ్ళు నోటీస్ ఇచ్చి ఆ నోటీస్కు భయపడే ప్రసక్తి లేదు. ఏదైనా ఉంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నువ్వు కంప్లైంట్ నేను కంప్లైంట్ ఇస్తా. ఇద్దరు క్రమశిక్షణ కమిటీ దగ్గరనే చూసుకుందాం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మలుగురావు గారినే పిలిపిస్తే నాకు నోటీస్ అందినాడే నీకు జవాబిస్తా. కానీ లోకల్ దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఏ డీసీసీన పక్క డీసీసీనన్నా తెలుసుకోవాలి. మీ దాంట్లో ఏమన్నా అయిందా, డీసీసీ నుంచి ఏమైనా పంపినావా అని తెలుసుకొని నోటీసులు ఇవ్వాలి. ఈ నోటీసుకు భయపడేది లేదు. మేము ఇట్లా నికాసైన కార్యకర్తలమే 1995 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. అందరూ గతి తప్పి అటు ఇటు పోయేటోళ్ళు ఉంటారు. నువ్వు ఇట్లా 3 పార్టీలలో తిరిగి వచ్చినాడు, కానీ నేను 3 పార్టీలకే తిరిగి వచ్చిన. నువ్వు సొంతంగా కాదు, ఇది ఎల్ఐసి పార్టీ లెక్క. ఎవరు ₹1,00,000 కట్టిన 10 ఏళ్ళలోనికి గవ్య 20 లక్షలు వస్తాయి. 3 రోజుల తర్వాత గిట్లా యాక్సెప్ట్ అయినా ఎల్ఐసి పార్టీ గిట్లా 3 లక్షలు వస్తాయి. చెడ్డ మంచి అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎల్ఐసి పార్టీ లెక్క అందరం కుటుంబ సభ్యులమే. 10 ఏళ్ళ సీనియర్ ఉన్న ఒకటే, ఏడా సీనియర్ ఉంటే ఒకటే, అందరికి గదే వర్తిస్తుంది. నీ సొంత జాగిర్ లేక నోటీస్ ఇచ్చి పంపంగానే ఇక్కడ భయపడే వ్యక్తులు లేరు. నీకు జవాబు ఇచ్చే ప్రసక్తి లేదు, నీకు జవాబు చెప్పుకునే అవసరమే లేదు. ఏదైనా ఉంటే పీసీసీ క్రమశిక్షణ కమిటీ దగ్గరనే నేను ఖచ్చితంగా చెప్తానని తెలియజేస్తున్నాను.